పదవులు ప్రయారిటీ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్న వారికి ప్రాధాన్యం 3 కేటగిరీలుగా కాంగ్రెస్ నేతల విభజన వీటి ఆధారంగానే పోస్టులు క్లారిటీకి వచ్చిన మీనాక్షి నటరాజన్ నెలాఖరులోగా పీసీసీ కార్యవర్గం జిల్లా అధ్యక్షుల ఎంపిక వచ్చే నెలలో జిల్లాల పర్యటన ప్రతి లోక్సభ సెగ్మెంట్కు పిఎస్సి ముందు నుంచి వీళ్ళను ఒక కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ లోపల పదవులు ఇచ్చే విషయం లోపల ప్రయారిటీ ఎట్లా ఇస్తున్నారంటే వాళ్ళని ఒక 3 కేటగిరీలుగా విభజించారట. ఫస్ట్ కేటగిరీ లోపల ముందు నుంచి కాంగ్రెస్లో ఉన్నోళ్ళు ఎవరు, రెండో కేటగిరీ లోపల ఎలక్షన్స్కి ముందు వచ్చి పార్టీలో చేరిన వాళ్ళు ఎవరు, తర్వాత 3వ కేటగిరీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు ఎవరు. ఈ 3 కేటగిరీలుగా డివైడ్ చేసారు. ఇప్పటికన్నా ముందు నుంచి గత 10 ఏళ్ళు ఎన్నో అవమానాలు పడ్డోళ్లకు, కేసుల పాలైన వాళ్ళకు, అప్పుడు ఉన్నటువంటి గత బీఆర్ఎస్ పార్టీ పైన ఫైట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా పదవుల పైన ఆశ ఉన్నది. వాళ్ళకి ఆశతో పాటుగా అంటే వాళ్ళకు 10 ఏళ్ళు కొట్లాడినాం, ఇప్పుడు పదవులు ఇస్తే ఇంకింత బాధ్యతగా పనిచేస్తాం, పార్టీ మూలాల లోపల ఉన్నటువంటి వాళ్ళను వెతికి వాళ్ళకు పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. సరే, గతంలో వచ్చినటువంటి ఇన్ఛార్జీలు మాణిక్రావు ఠాక్రే, దీప్ దాస్ మున్షి వాళ్ళ తర్వాత వాళ్ళు ఎంతవరకు చేసిరు అనేది మనం చూసినాం. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి నటరాజను ఈవెనన్నా కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు ఇస్తామని ఆమె రాగానే చెప్పింది. దాంతో కష్టపడ్డ కార్యకర్తలకు ఆశ అయితే పెరిగింది, వాళ్ళకు పదవులు ఇస్తే ఖచ్చితంగా ఒక బాధ్యత పెంచినట్టు అవుతుంది అని చెప్పి సగటు కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఎదురు చూస్తున్నారు. ఈ 3 కేటగిరీలుగా తీసుకొని పార్టీ అధికారంలోకి వచ్చిన వాళ్ళకి తక్కువ ప్రయారిటీ, ఎలక్షన్స్ ముందు చేరిన వాళ్ళకి ఇంకొంత తక్కువ, ముందు నుంచి కష్టపడ్డ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి పదవులు ఇస్తే వాళ్ళు కష్టపడతారు రానున్న ఎన్నికల లోపల. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల లోపల బొటాబొటి మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత పార్లమెంటు ఎన్నికల సందర్భం లోపల మొత్తంగా సగం స్థానాలు కోల్పోయింది. 8 పార్లమెంటు సెగ్మెంట్లు మాత్రమే గెలిచింది, 8 పార్లమెంటు సీట్లు గెలిచింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల లోపల పూర్తిగా డీలా పడిపోయింది. కార్యకర్తల లోపల కూడా కొంత నిరాశ నిస్పృహలు ఉన్నాయి. ఇది బీజేపీ పార్టీకి ఈ ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీ ఆత్మహత్య చేసుకొని బీజేపీ పార్టీకి ఊపిరి పోసింది. పార్లమెంట్ ఎన్నికలప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీ ఒక వెనుకడుగు వేస్తూ వస్తుంది. వాళ్ళు మళ్ళీ ఏదైతే భారత రాష్ట్ర సమితి అనుకుంటూ దేశంలోకి పోయిరో, లేదు మనం తెలంగాణ అస్తిత్వాన్ని వదిలిపెట్టినందుకు పూర్తిగా వైఫల్యం చెందినామని చెప్పి మళ్ళా తెలంగాణ వాదాన్ని తట్టి లేపే ప్రయత్నం చేస్తూ మళ్ళీ ఇక్కడ భావోద్వేగాలను రెచ్చగొట్టేటువంటి పనిలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళా కిందికి వచ్చి మాకు పార్లమెంట్ కాదు మళ్ళీ అసెంబ్లీ సెగ్మెంట్లే అని చెప్పేసి మొన్న ఎన్నికల లోపల నిన్న జరిగినటువంటి రిజల్ట్ లోపల ఎమ్మెల్సీ ఎన్నికల లోపల పూర్తిగా పక్కకి వెళ్ళిపోయారు. అరే నిజంగానే వీళ్ళకు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదని పదే మైకుల ముందుకు మాట్లాడినటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఇంత వ్యతిరేకత ఉంటే వాళ్ళే బరిలో ఉండి వాళ్ళే గెలవచ్చు కదా. అసలు బరిలో లేకుండా పక్కకు తప్పుకోవడం కేసీఆర్ ఏం వ్యూహమో అసలు అర్థం కానటువంటి ముచ్చట. అంటే బరిలో లేకపోతే అది ఎవరికి లాభం? బీజేపీ పార్టీకి. బీజేపీ పార్టీ ఇప్పుడు ఉత్తర తెలంగాణ లోపల దాదాపుగా మొత్తం కూడా బీజేపీ పార్టీ పాగా వేస్తూ వస్తున్నది. అటు పార్లమెంటరీ సెగ్మెంట్లు, అదేవిధంగా 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా బీజేపీ గెలుచుకున్నది. బీఆర్ఎస్ పార్టీ బరిలో లేకుండా సైడ్కు ఉండడం వల్ల బీజేపీ పార్టీకి లాభపడుతుంది. అదేనా మరి బీఆర్ఎస్ పార్టీ వ్యూహం? బీఆర్ఎస్ పార్టీ సూసైడ్ చేసుకోవాలనుకుంటుందా? బీజేపీ పార్టీతో ఇన్ని రోజులు అంటగాగి తెర వెనుక దోస్తాన్ని చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బాహటంగానే బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తుందా అంటే అవుననే కనపడతా ఉన్నది. ఇక్కడ కేవలం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ అయిపోతే అది బీజేపీ పార్టీ బలపడుతుంది తప్ప బీఆర్ఎస్ పార్టీకి ఎట్లాంటి లాభం ఉంటుంది? మరి రాజకీయాల లోపల బరిలో ఉంటే కదా ప్రభుత్వ వ్యతిరేకత నిజంగానే మీరు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది అంటే మీరే బరిలో ఉండి మీరే గెలుచుకోకపోయారు అదే ఎమ్మెల్సీ స్థానాల్ని. బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తూ సైలెంట్ అయిపోతే అది రేపటి రోజున బీఆర్ఎస్ పార్టీని మింగేస్తుంది. ఈ విషయం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి.
ఇక ఇది పోతే ఇక కాంగ్రెస్ పార్టీ లోపల సగటు కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు పదవులు అంటే ఎమ్మెల్సీ సీట్ల లోపల కష్టపడినటువంటి కార్యకర్తలకు పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఇవ్వకుండా డబ్బుల సంచులు పట్టుకొని వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. పార్టీతోటి సంబంధం ఉండదు, పార్టీతోటి అనుబంధం ఉండదు, పార్టీ లీడర్లతోటి ఒక మమేకమయ్యేటువంటి అవకాశం ఉండదు వాళ్ళకు. అట్లాంటప్పుడు పార్టీ కార్యకర్తలు వాళ్ళని ఎట్లా ఓన్ చేసుకుంటారు? సడన్గా తీసుకొచ్చి వాళ్ళను మీ అభ్యర్థి ఈయనే అంటే జనం ఎట్లా, కార్యకర్తలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? కష్టపడ్డ లీడర్లను కార్యకర్తలను పక్కన పెడితే కొత్త వాళ్ళని తీసుకొచ్చి పారాషూట్లను తీసుకొచ్చి బరిలో నిలిపితే కాంగ్రెస్ కార్యకర్త ఎట్లా జీర్ణించుకుంటాడు? గత 10 ఏళ్ళు అదే అవమానాలు పడ్డారు. ఇవాళ కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ కార్యకర్తలతో అటాచ్మెంట్ లేకపోతే వాళ్ళ కోసం ఎందుకు పనిచేస్తారు? ఈ రకంగా అవమానపడతా ఉన్నారు. ఇట్లా 3 కేటగిరీలుగా విభజించి మొదటి కేటగిరీలో ఉన్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. లేదంటే మరింత ప్రమాదం జరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాంగ్రెస్లో పదవుల పందేరానికి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేసేందుకు పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఎవరికి పదవులు ఇవ్వాలి, ఏ ప్రాతిపదికన ఇవ్వాలనే దానిపైన క్లారిటీగా వచ్చినట్లు తెలిసింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినోళ్లకు, పార్టీ వెంటే ఉన్న వాళ్ళకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఖచ్చితంగా ఆ పని చేయాలి, లేకపోతే ఇంకా నష్టం జరుగుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులు ఒక్కొక్కటి చేస్తలేవా? బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీలు సోషల్ మీడియా లోపల అనేక అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. బస్సు లోపల మహిళలు ఫ్రీగా ప్రయాణం చేస్తలేరా? రైతు బంధు రాలేదా? రైతు భరోసా డబ్బులు వాళ్ళేదా? చెప్పండి. అంటే 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా వస్తలేదా? వస్తుంది కదా. 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద గుంట భూమి లేనటువంటి వాళ్లకు డబ్బులు వాళ్ళ అకౌంట్ల లోపల పడుతున్నాయి. స్కిల్ యూనివర్సిటీలు కట్టిస్తూ ఉన్నారు. రైతు బంధు డబ్బులు చెట్లు పుట్టలు గుట్టలు వెంచర్లకు కట్ చేసిర్రు. అది కూడా తప్పంటారా? ఇవన్నీ కనబడతలేవా? మరి చేస్తున్నటువంటి ఈ పనులను కూడా ప్రజల లోపలికి తీసుకెళ్ళిర్రు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇప్పటికీ కూడా తీసుకెళ్తున్నారు కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు, గత 10 ఏళ్ళుగా ఉన్నటువంటి కార్యకర్తలు. వాళ్ళను గుర్తించి వాళ్ళకు నామినేటెడ్ పదవులు ఇచ్చి వాళ్ళను గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంతైనా ఉన్నది. రేపు ఢిల్లీకి సీఎం, డిప్యూటీ సీఎం సహా ముఖ్య నేతలు సైతం 8 లేదా 9 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా. ఈ జాబితా లోపలనైనా, ఈ ఎమ్మెల్యే కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీల్లో ఉన్నైనా సీనియర్ కార్యకర్తలు, సీనియర్ లీడర్లు, అదేవిధంగా యువకుల లోపల ఉన్నటువంటి చురుకైన కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలకి ఈ ఎమ్మెల్సీ కోటాలనైనా, ఈ ఎమ్మెల్యే కోటాలనైనా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలి. అప్పుడే పార్టీ వాయిస్ బలంగా పోతుంది. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ 2 కూడా ఒక్కటే సోషల్ మీడియా లోపల విష ప్రచారం చేస్తున్నారు. వాటిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా వాగ్దాటి ఉన్నటువంటి లీడర్లకు ఈ కోటా లోపలనైనా వాళ్ళకి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది.